నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. పూర్తిగా మీ నాయకత్వమే, యువతే, వేరే అండదండలేం లేకుండా సొంతంగా బాధ్యత తీసుకుని ఇంతమందిని ఇన్ని కళాశాలల నుంచి వివిధ రకాలైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి మీ అందరినీ కలిపి హౌ టు ఇగ్నైట్ ద మైండ్స్ ఆఫ్ ది యంగ్ పీపుల్ అన్న విషయం మీద ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ప్రత్యేకంగా వారందరినీ అభినందిస్తున్నాను. ఈ వేల్టి శతాబ్దానికి ఒక 200 ఏళ్లకి 300 ఏళ్లకి ముందు తేడా ఉంది. ఇగ్నైటింగ్ మైండ్స్ అంటే కేవలం ఇన్స్పిరేషన్ వస్తే చాలదు. పారిశ్రామిక విప్లవం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు దాన్ని ఏమన్నారు? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నారంటే ఒక పెద్ద విప్లవం. పరిశ్రమలు, యంత్రాలు, ఆర్థిక ప్రగతి. మీరు ఎవరైనా చెప్పగలుగుతారా ఆ రోజుల్లో ఎకనామిక్ గ్రోత్ రేట్, ఆర్థిక ప్రగతి రేట్ ఎంత ఉంటుంది? ఊహించండి ఎవరన్నా. పారిశ్రామిక విప్లవ కాలంలో గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు మన దేశంలో కొంతకాలం 7-9% నడిచింది, ప్రస్తుతం 4-5%కి వచ్చింది, తగ్గిపోయిందని బాధపడుతున్నాం. ఆ రోజులు ఎంత ఉంటుంది? ఎవరు చెప్తారు? మేక్ ఎ గెస్. 3%. ఇంకెవరు? 20 అబౌవ్. ఇంకా 11, 2.5. You know how much it was? 1% annual growth rate. ఎందుకు ఇది ప్రత్యేకంగా మీకు ప్రస్తావన తెస్తున్నానంటే, ఒక 300 ఏళ్ల క్రితం 1% ఎకనామిక్ గ్రోత్ రేట్ ఉంటే దట్ వాజ్ ఎ రెవల్యూషన్. వై? ఇట్ వాజ్ ఎ స్టాగ్నెంట్ ఎకానమీ, అగ్రేరియన్ ఎకానమీ. కేవలం మనిషి కండరాలు లేకపోతే పశువులు, దాని మీద మాత్రం ఆధారపడ్డ ఆర్థిక వ్యవస్థ. వర్షం కురిస్తే పంటలు పండుతాయి, వర్షం పోతే పంటలు ఎండుతాయి. ఉంటే తింటారు, లేకపోతే చచ్చిపోతారు. అలాంటి ఆర్థిక వ్యవస్థలో మొట్టమొదటిసారిగా యంత్రాలను తీసుకురావడంతో ఖచ్చితంగా ప్రతి ఏడాది 1% ఉత్పత్తి పెరగడం సగటున అన్నదే చాలా గొప్ప విజయం కింద అయింది. మిగతా దేశాలన్నీ అట్లాగే స్టాగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ వేల్టి సమాజం, మీరు గొప్ప కాలంలో బతుకుతున్నారు 21వ శతాబ్దంలో. ఈ వేల్టి సమాజంలో మనకు ఆ 9% ఆర్థికాభివృద్ధిని సాధించడానికి, 10% సాధించడానికి కావలసిన వనరులు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది. గత కాలం వేరు, ఈ వేల్టి కాలం వేరు. ఆనాడు 100 ఏళ్లలో సాధించింది ఈనాడు 10 ఏళ్లలో సాధించాలి. లేకపోతే ప్రపంచం ముందు మనం వెనకడిపోతాం. 30 ఏళ్ల క్రితం కూడా చైనాతో సమానంగా ఉన్నాం మనం. ఇవాళ చైనా అక్కడెక్కడో ఉంటే మనం ఎక్కడున్నాం. చైనాతో ఏ రకంగానూ కూడా పోటీ పడే పరిస్థితులు. దీన్ని మార్చగలం. కాబట్టి ఈ క్షణం, ఈ వేళ జరగాల్సిన పని ఇంకో 4 రోజులు ఆగుదామని అని ఎవడన్నా అంటే మీరంతా చెంప చెళ్ళు మనిపించండి, చెప్పుతో కొట్టండి. ఒక్కరోజు ఆలస్యమైనా సరే ఈ దేశంలో కావలసిన మార్పులు, జరగవలసిన అభివృద్ధి ఒక్కరోజు ఆలస్యమైనా సరే లక్షల మంది నష్టపోతున్నారు. ఈ ఆలస్యం కాకుండా వేగంగా మనం దీన్ని తీసుకొచ్చే శక్తి మొట్టమొదటిసారిగా మీ తరానికి ఉన్నది. కాబట్టి ఆ ఫలితాలను పొందే హక్కు మీకున్నది, దానికోసం పోరాడే బాధ్యత ఉన్నది. దాన్ని ఎలా సాధించాలో తెలుసుకోవాల్సినటువంటి నైపుణ్యం మీకున్నది. ఆ నైపుణ్యం కావాలి. అందుకే ఇగ్నిషన్ ఆఫ్ మైండ్స్ అంటే ఊరికే ఇన్స్పిరేషన్ మాత్రమే కాదు. ఈ దేశంలో మనందరికీ అవకాశాలు రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏ రంగంలో ఏం చేయాలి? మచ్చుకు 2-3 చెప్తాను మీకు. ఎన్నో ఏళ్ల క్రితం ఇక్కడ ఈ రాష్ట్రంలో లోక్సత్తా ఉద్యమం అధికారం ఏమీ లేకుండానే కరెంటును 24 గంటలు ఇళ్లకు ఎట్లా ఇవ్వచ్చు, వృధాగా ఈ డిస్ట్రిబ్యూషన్లో పోతున్న ఈ వృధాని అరికట్టి నష్టాన్ని ఎట్లా తగ్గించవచ్చు అని చెప్పని అది చేయండి అని కోరితే, సరే మీరు చేసి చూపెట్టండి అని మాకు ఇచ్చారు. నేను నిజానికి వద్దన్నాను మన వాళ్ళందరితో. ఎందుకంటే వాళ్ళు చేయనివ్వరు, అడ్డుకుంటారు. అవినీతి అడుగడుగునా ఉన్నది. అధికారం వాళ్ళదే, బాధ్యత మనదే అయితే వీళ్ళ అవినీతిలో మనం తట్టుకోలేము, మనం వద్దని సందేహించాను. కానీ లోక్సత్తా కార్యకర్తలు కొంతమంది బాగా అనుభవం ఉన్నవారు, వీళ్ళంతా కూడా లేదు మనం చేసి చూపెడదాం ఎంత కష్టమైనా కూడా అని చెప్పని తీసుకున్నారు. తీసుకుంటే 27% నష్టాలు ఉన్నదప్పుడు దాకా పశ్చిమ గోదావరి జిల్లా కళ్ళ చెరువులో 27% నష్టాలు ఉన్నది డిస్ట్రిబ్యూషన్లో 9% తగ్గించగలిగారు. అధికారం లేకుండా చుట్టూ అవినీతి పరులంతా అడ్డుపడుతుండగా, ఎందుకంటే వాళ్ళు లంచాలు ఆగిపోతాయి. మీరు మంచి చేస్తే, మీరు మంచి చేశారు రుజువు అయితే వ్యవస్థ మొత్తాన్ని మార్చాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు అడ్డుకుంటారు, ఎక్కడ సహకరించరు. అయినా కూడా 18% నష్టాలు తగ్గినాయి. అంటే గాల్లో వృధాగా పోతున్న కరెంటుని దాదాపు 5వ వంతు 20% పవర్ని సేవ్ చేయగలిగాం. అప్పటిదాకా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే
3 రోజులు 2 రోజులు పట్టేది దాన్ని మళ్ళీ రీవైండింగ్ చేయడానికి, బాగు చేయడానికి. 2 లేక 3 గంటల్లో బాగు చేసి ఏర్పాటు చేయగలిగాం. అప్పటిదాకా ప్రతి రీవైండింగ్కి 3,000 రూపాయలు అయ్యేది 300 రూపాయల్లో బాగు చేయగలిగాం. అప్పటిదాకా ఏ పని జరగాలన్నా లంచం లేకపోతే పని జరిగేది కాదు. ఏ ఒక్క రూపాయి ఒక్క పైసా లంచం లేకుండా పని జరిగే ఏర్పాటు చేయగలిగాం. అధికారం ఏమీ లేకుండానే. ఎందుకంటే టెక్నాలజీ ఉంది. మీకు గనక స్పష్టమైన అవగాహన ఉంటే, ఏం చేయాలో తెలిస్తే, టెక్నాలజీ ఉంటే మీరు ఏదైనా సాధించవచ్చు. అసాధ్యమైంది ఏం లేదు. 24 గంటల విద్యుత్ ఎట్లా వేయాలో చూపెట్టాం. 24 గంటలు గ్రామ ప్రాంతాల్లో సైతం ఎట్లా విద్యుత్ ఇవ్వాలి, ఎలా కరెంట్ ఇవ్వాలి, మీరు సరిగ్గా ఈ డిస్ట్రిబ్యూషన్ పంపిణీని బాగు చేసి అని చెప్పని చూపెట్టాం. చూపెట్టి అక్కడి నుంచి 2006 నుంచి నేను కొంచెం గట్టిగా బహిరంగ మాట్లాడటం మొదలెట్టాను. ఇట్లా మనం రాష్ట్రమంతా చేయవచ్చు, ఇక్కడ ఇలా జరిగింది, మీరు చూడండి, దీన్ని చూసి అనుభవాన్ని రాష్ట్రమంతా ఉపయోగించాలని చెప్పని గట్టిగా పోరాడితే నేను ఆశించింది ఏమిటంటే వీళ్ళు బుద్ధి తెచ్చుకుని ఇప్పటికైనా మొదలెడతారని చెప్పని. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ బాగు చేసిన దాన్ని వెంటనే వాళ్ళు తిరిగి లాగేసుకుని 3 నెలల్లో దాన్ని పూర్తిగా మళ్ళీ నాశనం చేసి పారేసి చచ్చిన ఈ రాష్ట్రంలో మేము విద్యుత్తుని బాగు చేయమని ఒట్టుపెట్టు కూర్చున్నారు. నిజంగా సంకల్పం ఉంటే చేయడం సాధ్యం. ఈవేళ మన రాష్ట్రంలో ఈ ఎలక్ట్రిసిటీ రంగంలో, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య టారిఫ్లు పెరుగుతున్నాయి, కరెంటు కొరతలు ఉన్నాయి, మనందరం చూస్తున్నాం మన రాష్ట్రంలో. అందుకని ఒక సంక్లిష్టమైన రంగం, ఒక కాంప్లికేటెడ్ రంగం మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఈవేళ రాష్ట్రంలో సుమారుగా 9,000 కోట్ల రూపాయల సబ్సిడీ ఈ కరెంట్ రంగంలో గవర్నమెంట్ ఇస్తున్నది. 9,000 కోట్ల రూపాయలు. ఇదంతా వృధా. అంటే పెట్టే ఖర్చుల కంటే వచ్చే ఆదాయం తక్కువ కాబట్టి దాన్ని భర్తీ చేసేందుకు డబ్బులు ఇస్తోంది. 9,000 కోట్లు ఇట్లా ఊరికే అనవసరంగా వస్తున్న నష్టాలని భర్తీ చేయడం కోసం ఇస్తుంటే ప్రతి ఏడాదికి అంటే రోజుకి 25 కోట్ల రూపాయల నష్టం వస్తున్నది. అలాంటిది ఏడాదికి కనుక 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 9,000 కోట్లు ఎక్కడ, 1,600 కోట్లు ఎక్కడ? 1,600 కోట్లు ఖర్చు పెడితే హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, మీరు కరెంటు వేస్ట్ కాకుండా హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పెట్టడం ఒకటి. రెండవది, వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లని పూర్తిగా నాన్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్లతో వేరు చేసి ఈ 2 చేస్తే చాలా విద్యుత్ ఆదా అవుతుంది. గ్రామాలకు సైతం 24 గంటల విద్యుత్తుని ఏర్పాటు చేయొచ్చు, రాత్రి పగలు, సమ్మర్ వింటర్ తేడా లేకుండా. ఈ 9,000 కోట్ల డబ్బులు మన దగ్గర ఉన్నాయి. మన మూర్ఖత్వం వల్ల, మన అసమర్థత వల్ల, మన అవినీతి వల్ల, మన దొంగ విధానాల వల్ల పోయే నష్టాన్ని భర్తీ చేయడం కోసం 9,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. కానీ మీ అందరికి ఉపాధి కలగాలి అంటే, యంత్రాలు రావాలి అంటే, పెట్టుబడులు రావాలి అంటే, ఇండస్ట్రియలైజేషన్ జరగాలి అంటే దానికి కరెంటు కావాలి. కరెంట్ లేకుండా మోడర్న్ ఏజ్లో సాధ్యమా? మెషిన్ ఏజ్ అంటే ఏమిటి? మోడర్న్ ఎకానమీ అంటే ఎనర్జీ డిపెండెంట్, లేకపోతే మళ్ళీ పారిశ్రామిక అంటే ముందున్నట్టు లెక్క. కాబట్టి దానికోసం చెప్పిన 24 hour పవర్ ఇవ్వాలి, పవర్ షార్టేజ్ లేకుండా చేయాలి, వృధా అరికట్టాలి, నష్టాలను తగ్గించాలి. మనం పెట్టే 1,600 కోట్లు ఏడాదికి పెట్టుబడి పెడితే ఏడాదికి 3 ఏళ్ళు పోయిన తర్వాత 3-4 వేల కోట్ల రూపాయలు తిరిగి వస్తుంది. మీరు పెట్టే పెట్టుబడి ఎంతైతే అంతకంటే డబుల్ తిరిగి వస్తుంది. దానికి మాత్రం ఈ విధాన నిర్ణేతలు సిద్ధంగా లేరు. అంటే పరిష్కారం లేక కాదు, ఇగ్నిషన్ ఆఫ్ మైండ్స్ అంటే డామిట్, ఇది ఎందుకు జరగదు, ఇది జరగాలి. 2013లో కూడా ప్రతి గ్రామానికి కరెంట్ లేకపోతే 24 గంటలు. 2013లో కూడా మీరు ఏదైనా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ పెడదామని చెప్పంటే మీరు ఏదన్నా కష్టపడి రిస్క్ తీసుకుని కోట్ల రూపాయలు మీ సొంత డబ్బో లేకపోతే అప్పు తీసుకొచ్చిన డబ్బో పెట్టి జీవితం అంతా కూడా దానికి పణంగా పెట్టి పోరాడదామంటే కరెంటు కూడా లేకుండా చేస్తే హౌ కెన్ దర్ బి ఎకనామిక్ గ్రోత్? ఎలా జాబ్స్ క్రియేట్ అవుతాయి? ఇవాళ దేశంలో గత 20 ఏళ్లలో పారిశ్రామిక రంగంలో, ప్రైవేట్ రంగంలో 20 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించారంతే. అంటే ఏడాదికి 1 lakh జాబ్స్. చైనాలో 20 ఏళ్లలో ఆర్థిక ప్రగతి బాగా జరుగుతున్న కాలంలో 20 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు సృష్టించారు. జస్ట్ సీ వేర్ దిస్ ఇస్. ఏడాదికి 1,00,000 ఉద్యోగాలు మనం, ఏడాదికి 1,00,00,000 ఉద్యోగాలు వాళ్ళు. మీలో చాలామంది రకరకాల గ్రాడ్యుయేషన్లు చేస్తున్నారు, అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. BA కావచ్చు, BSc కావచ్చు, BCom కావచ్చు, MBA చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళు, మిగతా వాళ్ళు ఉన్నారు. మీరు ఆ ఎకనామిక్ స్టిమ్యులేషన్ లేకుండా, పెట్టుబడులు లేకుండా, జాబ్స్ క్రియేట్ చేయకుండా ఎక్కడ ఇంతమంది తెలివిగల యువతకి, ఆత్మగౌరవం ఉన్న యువతకి, కండల్లో శక్తి ఉన్న యువతకి, తలెత్తుకు బతకాలను కోరుకున్న యువతకి ఎక్కడ వేర్ ఆర్ ది జాబ్స్? ఉద్యమాలు ఎందుకు రావు?
అసలు ఉద్యోగాలు లేకపోతే తెలివితేటలుండి కష్టపడే శక్తి ఉండి ఎదుగుదాం అనుకుంటే 20 ఏళ్ళు దాటాక 25 ఏళ్ళు దాటాక కూడా అమ్మ నాన్నని ప్రతిరోజు సినిమాకి వెళ్ళాలన్నా ఇంకేదన్నా కావాలన్నా బయట ఫ్రెండ్స్తో కొంచెం భోంచేయాలన్నా అమ్మ నాన్న రోజు డబ్బులు అడగాలంటే ఎంత అవమానంగా ఉంటుంది. ఆత్మగౌరవం ఎక్కడ ఉంటుంది? తెలివితేటలుండి అవకాశాలు లేకపోతే అవకాశాలు ఎట్లా వస్తాయి? మీకు ఎలక్ట్రిసిటీ లేకపోతే ఒక్కటి లేకపోతే ఇంకా చాలా అవసరం. ఇది ఒక్కటే చాలదు. ఇది ఒక్కటి లేకపోతే మొత్తం వ్యవస్థ అంతా స్తంభించిపోతుంది. పోనీ పెట్టుబడి పెట్టడానికి కరువుగా ఉన్నారు ఎవరన్నా? కరెంటులోనే ఎలక్ట్రిసిటీలోనే 4,80,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఈవేళ ఏవి నడవకుండా అలా పడేసి ఉన్నాయి. 4,80,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నారు చాలామంది రావడానికి. చచ్చిన వాళ్ళు రానిట్లా. ఈ విద్యుత్ ప్లాంట్లకు కావాల్సిన కోల్ విషయం తీసుకున్నట్టయితే మన భూమిలో పుష్కలంగా కోల్ ఉంది దేశంలో. ప్రతి ఏడాది 160 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ వీఆర్ ఇంపోర్టింగ్. మన భూమిలో పుష్కలంగా ఉన్న కోల్ని మనకు డాలర్ లేనప్పుడు, రూపాయి పడిపోతున్నప్పుడు, డాలర్లు పెరిగిపోతున్నప్పుడు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, డాలర్ లోటు వల్ల మనకు విదేశీ వాణిజ్యంలో పెద్ద ఎత్తున లోటు ఉన్నప్పుడు, దేశం దివాళా తీస్తున్నప్పుడు 16 కోట్ల టన్నుల బొగ్గుని సుమారుగా $18 బిలియన్ దిగుమతి చేసుకుంటున్నాం. జస్ట్ గివ్ వన్ ఎగ్జాంపుల్. ఇంకా దేశం ఎట్లా బాగుపడుతుంది? మన యువతకు భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? భూమిలో లేకనా? ఈ కోల్ స్కామ్ అంటున్నారు, మరొకటి అంటున్నారు. ఇవన్నీ కూడా డబ్బులు అటు ఇటు లావాదేవీలు చేసుకుని దేశాన్ని 1000 కోట్లు తినిపారేయడం తప్ప ఉత్పత్తిని పెంచడం కోసం కూడా కాదు. లేకపోతే ఇసుకని తీసుకోండి. ఈ మధ్యకాలం మీరు వినుంటారు, ఇసుక మాఫియాలని విన్నారా మీరు? అక్కడ దుర్గాశక్తి నాగ్పాల్ అని చెప్పిన యూపీలో ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేశారు. మాఫియాలు ఉన్నాయి, నేరస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. సరే పక్కన పెట్టండి. అది మన కన్స్ట్రక్షన్ ఉంది. రోడ్లు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, మరొకటి కావచ్చు. వాటన్నిటికి ఇసుక కావాలా వద్దా? ఇసుక లేకుండా జరుగుతాయి అవి. కాబట్టి పెరుగుతున్న ఎకానమీలో ఇళ్ళు కట్టాలన్నా, బిల్డింగులు కట్టాలన్నా, రోడ్లో నిర్మాణాలు కావాలన్నా కూడా ఇసుక కావాలి గ్యారంటీగా. ఆ ఇసుకని మనకి ఎక్కడుందో ఐడెంటిఫై చేసి మనకు అవైలబుల్ చేయాలన్నా, ఆ డిమాండ్ దగ్గర సప్లై ఉండాలన్నా, మనం సప్లై లేకుండా చేస్తామే. మూర్ఖపు విధానాలతో కుడి ఏం చేస్తుంది అడని చేతి తెలియదు. ఒక కోర్టు ఒక మాట చెప్తుంది, గవర్నమెంట్ ఇంకో మాట చెప్తుంది, కలెక్టర్ ఇంకో మాట చెప్తాడు, ఎమ్మెల్యే ఇంకోటి చేస్తాడు, గోండాగాడు ఇంకోటి చేస్తాడు. పిచ్చిగా చేసి ఇది కేవలం అవినీతి సమస్య మాత్రమే. అవినీతి భయంకరంగా ఉంది. అవినీతిని మించిన సమస్య ఇది. అవినీతే సమస్య అయితే ఇవాళ రేపు మార్చుకోవచ్చు. 100 రూపాయల పనులు 5 రూపాయలు పోయిందనుకోవచ్చు. అవినీతి మాత్రమే సమస్య కాదు. వాడు తినేది 5 రూపాయలు అయితే 500 రూపాయలు పోతుంది అక్కడ. ఇసుక లేకుండా చేశారు. ఇసుక లేకుండా చేసి కన్స్ట్రక్షన్కి కావాల్సిన ఇసుకని పొందడం క్రిమినలైజ్ అయిపోయింది. ఎప్పుడైతే క్రిమినలైజ్ చేశారో మాఫియాలు వస్తాయి. మాఫియాలు వస్తే గుండాలు వస్తారు, మర్డర్లు చేస్తారు, నేరస్తులు వస్తారు. ఇక అవన్నీ తప్పదు. ప్రైమరీ ఇష్యూ అది కాదు. అసలు ఎకనామిక్ యాక్టివిటీకి ఇసుక కావాలంటే ఇసుక లేకుండా చేయటం ఏంటి? ఐరన్ ఓర్ ఉంది. మీరు గాలి జనార్దన్ రెడ్డి పేరు ఉన్నారా? ఊబులపురం మైన్స్ అవన్నీ ఈ దేశ సంపద మొత్తాన్ని కొల్లగొట్టి పారేశారు. అదృష్టవశాత్తు అంతర్జాతీయ మార్కెట్లో చైనా పుణ్యమని ఒక్కసారిగా రేటు పెరిగిపోయింది. ఒకప్పుడు 300 రూపాయలు టన్నుకు ఉండేది ఐరన్ ఓరు. 3,000 రూపాయలు ఒక స్థాయిలో 4-5 వేల రూపాయలు వెళ్ళిపోయింది. 10-15 రెట్లు వెళ్ళిపోయింది. విండ్ ఫాల్ ప్రాఫిట్స్ అంటారు. ఆ విండ్ ఫాల్ ప్రాఫిట్స్ వస్తే ఆ డబ్బు ఎక్కువగా ప్రభుత్వానికి వచ్చి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈ వనరులు జాతి వనరులు. ఈ దేశంలో ఉన్నటువంటి వనరుల ఖనిజాలన్నీ కూడా జాతి సంపద, ఏ ఒక్కరి సొంత సంపద కాదు మన చట్టం ప్రకారం. దానిలో వాడి సొంత తెలివితేటల వలనో, పెట్టుబడి వలనో, టెక్నాలజీ వలనో ఏమో అదనంగా డబ్బు రాలా. కేవలం అంతర్జాతీయ మార్కెట్లో వాడికి అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి, వాడు లంచాలు ఇచ్చి వాటాలు ఇచ్చి వాడి మైనింగ్ లైసెన్స్ పొందాడు కాబట్టి వాడి చేతుల్లోకి రోజుకి 20 కోట్లు వెళ్ళింది. ఒక రోజులో 20 కోట్లు రోజుకి లాభం వచ్చింది. దానిలో అధిక భాగం గవర్నమెంట్కి వెళ్ళాలి. వెళ్ళి ఇక ముందు ఇట్లా కాకుండా కొంచెం పోటీ తత్వాన్ని తీసుకొచ్చి ఉన్న అంతర్జాతీయ మార్కెట్ రేట్ని బట్టి ఏదో ఒక రూపంలో పోటీ పెట్టి ఆక్షన్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి ఇవ్వాలి. అది కదా సెన్సెండాల్ చేయవలసింది. అదేం చేయకుండా మనం ఏం చేసాం? దోచుకున్న వాళ్ళేమో 1000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. అక్కడ గాలి జనార్దన్ రెడ్డి, ఇక్కడ ఈయన పార్ట్నర్ జగన్, వీళ్ళంతా కలిపి దేశాన్ని తెగదోచేసుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారు? కాసేపు కోర్టులు, కాసేపు గవర్నమెంటు, కాసేపు మరొకటి ఇవన్నీ కలిసిపోయేసి అసలు ఐరన్ ఓర్ మైనింగ్ నిషేధించి పారేసామన్నారు. బ్యాన్ చేసి పారేశారు. చూడండి ఎంత విచిత్రమో. ఇండియా has the richest iron ore deposits in the world. 25% of all the iron ore in the world is in India. India also has the world's richest iron ore. Highest content of iron in iron ore quality. ఈ రెండు మనవి. ఇది క్లోజ్ చేస్తే సిగ్గుచేటు స్పాంజ్ ఐరన్ ప్లాంట్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి.
మన స్టీల్ ప్లాంట్స్కి, పెద్ద స్టీల్ ప్లాంట్స్కి మనం ఈవేళ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇండియా ఈజ్ అన్ ఇంపోర్టర్ ఆఫ్ ఐరన్ ఓర్ టుడే. ద వరల్డ్స్ లార్జెస్ట్ రిజర్వాయర్ ఆఫ్ ఐరన్ ఓర్ విత్ ద వరల్డ్స్ రిచెస్ట్ ఐరన్ ఓర్ ఈజ్ నౌ ఇంపోర్టింగ్ ఐరన్ ఓర్. బొగ్గుండి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం, ఐరన్ ఓర్ దిగుమతి చేసుకుంటున్నాం. మనకు అనంతపూర్ జిల్లాకు పోయినా, లేకపోతే మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళినా, మరో జిల్లాకి వెళ్ళినా కూడా వేరుశనగ పండించేవాళ్ళు, లేకపోతే ఇతర నూనె గింజలు పండించే రైతులు కోకొల్లలుగా ఉన్నారు. లేకపోతే మనకి ఇక్కడ ఈవేళ శనగ కానీ, లేకపోతే మిగతా పల్సెస్, పప్పు దినుసులు అంటారు, అవి పండించే రైతులు కోకొల్లలుగా ఉన్నారు. వీటికి రేట్లు లేవు. గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసా? ఈవేళ మోర్ దెన్ 50% ఆఫ్ ది కుకింగ్ ఆయిల్ దట్ యూ ఈట్, మోర్ దెన్ 50% ఆఫ్ ది కుకింగ్ ఆయిల్ ఈజ్ ఇంపోర్టెడ్ ఇన్ టు ఇండియా. 40% ఆఫ్ ఆల్ ది పల్సెస్, పప్పులు, ఇండియాలోనే ఎక్కువ పప్పులు తింటాం. ఎందుకంటే మనం వెజిటేరియన్ కంట్రీ కదా, ప్రిడామినెంట్లీ వేర్ ద ఓన్లీ ప్రిడామినెంట్లీ వెజిటేరియన్ కంట్రీ ఇన్ ద వరల్డ్. కాబట్టి మనకి ఈ ప్రోటీన్స్ కావాలంటే యానిమల్ ప్రోటీన్ లేకపోతే ప్లాంట్ ప్రోటీన్ తప్పదు. కాబట్టి పల్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్స్. మిగతా వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదు. మనం మోర్ దెన్ 40% వేర్ ఇంపోర్టింగ్. ఇండియాలో ఏ ఫార్మర్ అడిగినా ఈ 2 ఎలా ఉత్పత్తి చేయాలో వాడికి తెలుసు. శనగలు ఉత్పత్తి చేస్తే వాళ్ళు ₹40 రేట్ రావట్లా మార్కెట్లో. అంతర్జాతీయ మార్కెట్ నుంచి విపరీతంగా మనకు కావాల్సిన ఆహార పదార్థాలు, 2 మౌలికమైన పదార్థాలు, ఆయిల్ అండ్ ప్రోటీన్స్, వీఆర్ ఇంపోర్టింగ్ ఇన్ ఎ సబ్స్టాన్షియల్ మెజర్. బుద్ధున్న ప్రభుత్వం ఏం చేయాలా? దాని మీద ఇంపోర్ట్ డ్యూటీ పెట్టి ₹100 ఇంపోర్ట్ అయితే దాని మీద ₹10-20 ట్యాక్స్ వేసి, ఆ ₹20 ప్రొడ్యూసర్కి ఇచ్చి, నువ్వు ప్రొడ్యూస్ చేయవా, నీకెందుకు, ఇదిగో ఎక్స్ట్రా రేట్ ఇస్తున్నావు, విదేశాల డబ్బులు ఎందుకు ఇవ్వాలి, మనం డాలర్లు ఎందుకు ఇవ్వాలా, మీరు ఉత్పత్తి చేస్తే మీకే డబ్బులు రావాలా, మనం ఇండియా స్వయం సమృద్ధం కావాలా, మన ఎక్స్పోర్టర్ కావాలి కానీ ఇంపోర్టర్ కాకూడదు, మీరు చేయండి అని చేయాలి. వాడు చేస్తున్నారా? జీరో ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ పల్సెస్, జీరో ఇంపోర్ట్ డ్యూటీ. మనకి శనగలు పండించే రైతులు ఏ జిల్లాలో అడిగిన, మీలో గ్రామ ప్రాంతాల నుంచి చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆర్ దెర్ ఎనీ ఫార్మర్స్ చిల్డ్రన్ హియర్? యూ ఆస్క్ యువర్ పేరెంట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఉత్పత్తి చేస్తే రేట్ లేదు వీడికి. ఆయిల్ సీడ్స్కి గట్టిగా నేనే పోరాడితే ఇక నా బాధ చూడలేక ఎంత చేశారో తెలుసా వాళ్ళు? ఆయిల్కి, కుకింగ్ ఆయిల్కి 2.5%. ఏదో మరీ కంటు తిరుపు మరీ. అదే రిఫైన్డ్ ఆయిల్కి 10% చేశారు. దే వాంట్ టు ప్రొటెక్ట్ ది ఇండస్ట్రీ. ఐ హ్యావ్ నో క్వారల్. సేమ్ థింగ్ యూ ప్రొటెక్ట్ ద ఫార్మర్ యూ ప్రొడ్యూస్ ఇన్ ఇండియా. మీ అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయా? లేని వాళ్ళు ఎవరో చేస్తారండి? అమ్మా, లేని వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారా? వీళ్ళందరినీ మీరు మ్యూజియంలో పెట్టాలయ్యా. ఇంకా లేని వాళ్ళు ఉన్నారంటే మీ వయసులో. మన దేశంలో 100 కోట్లకు పైగా ఉన్నాయి మొబైల్ ఫోన్స్, తెలుసు కదా. ఒకప్పుడు ఒక టెలిఫోన్ కావాలంటే నాకు మీ వయసు ఉన్నప్పుడు అనుకోండి, అసలు మేము ఊహించడానికి కూడా సాధ్యం కాదు. నేను మీ వయసులో ఉన్నప్పుడు టెలిఫోన్ ఊహించడానికి కూడా సాధ్యం కాదు. నాకు గుర్తున్నంత వరకు నేను అసలు ఫోన్ మీ వయసులో వాడలా. మా కాలేజ్ హాస్టల్లో ఒక ఫోన్ ఉండేది. చిన్నప్పుడు ఇంట్లో ఫోన్ వాడడం ఎప్పుడు తెలియదు కాబట్టి, మాకు ఇంట్లో ఫోన్ లేదు కాబట్టి అసలు ఫోన్ ఎలా వాడాలో కూడా తెలియదు. నిజంగా ఫోన్ చేయాల్సిన అవసరం వచ్చినా కూడా ఎలా డయల్ చేయాలో కూడా తెలియదు. పోనీ ఎవరితోనే మాట్లాడదామంటే అవసరం ఉంటే వాడికి ఫోన్ ఉండేది కాదు, మీరు మాట్లాడదాం అంటున్నా కూడా. కాబట్టి అసలు ఫోన్ అనేది ఇట్ వాజ్ అన్ ఎక్సెప్షనల్ థింగ్. నేను ఐఏఎస్లో చేరిన తర్వాత, నేను జిల్లా కలెక్టర్ అయిన తర్వాత కూడా, నేను సెక్రటరీ గవర్నమెంట్ అయిన తర్వాత కూడా ఒక ఫోన్ కావాలంటే ఆ రోజుల్లో ₹8,000. అప్పుడు ₹8,000 ఓన్ యువర్ టెలిఫోన్ స్కీమ్ కింద డిపాజిట్ కట్టాల్సి వచ్చేది. 25-30 ఏళ్ల క్రితం ₹8,000 అంటే ఇవాళ అంతా దాని వాల్యూ ₹1,00,000 వేసుకోవచ్చు కదా. అది పర్మనెంట్ డిపాజిట్ కట్టాల్సి వచ్చేది. పర్మనెంట్గా జస్ట్ ఇమాజిన్, ఈవేళ ₹1,00,000 డిపాజిట్ కట్టి 3 ఏళ్ళు వెయిట్ చేస్తే మీకు ఫోన్ వస్తుంది అనుకోండి. ఊహించగలరా మీరు? దట్ వాజ్ ద రియాలిటీ నాట్ టూ లాంగ్ ఎగో. అరౌండ్ ద టైమ్ యూ వర్ బోర్న్, దిస్ వాజ్ ద రియాలిటీ. నేను ఐఏఎస్లో చేరిన, ఐఏఎస్ నుంచి రాజీనామా చేసిన నాటికి కూడా దిస్ వాజ్ రియాలిటీ. 17 years ago ఐ రిజైన్డ్. అప్పుడు కూడా దిస్ వాజ్ ద రియాలిటీ. ఎప్పుడైతే టెక్నాలజీ వచ్చిందో, కాంపిటీషన్ వచ్చిందో, గవర్నమెంట్ మొనోపలీ పోయిందో, ఇగ్నైటెడ్ మైండ్స్. డ్రామాలు ఆడితే కాదు. అప్పటిదాకా మీకు తెలుసో లేదో, టెలిఫోన్ ఇన్స్ట్రుమెంట్ మీరు మార్కెట్లో గవర్నమెంట్ ఇచ్చింది బాగోలేదు, అంతా గవర్నమెంట్ చేతుల్లో ఉండేది. గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్ మరీ చెత్తగా ఉంది, పనిచేయట్లేదు, అందంగా లేదు, మార్కెట్లో కొందరు కొత్తగా ఉత్పత్తి చేస్తున్నారు, మార్కెట్లో కొనుక్కుందామంటే డూ యూ నో వన్ థింగ్? ఇట్ వాజ్ ఎ క్రిమినల్ అఫెన్స్. మార్కెట్లో టెలిఫోన్ ఇన్స్ట్రుమెంట్ కొనుక్కుంటే చట్టరీత్యా శిక్షార్హమైన నేరం, మిమ్మల్ని జైల్లో పెట్టే నేరం. ఇట్ వాజ్ ట్రూత్. జస్ట్ 20 years ago, if you wanted to buy a telephone in the market, an instrument in the market, పనిచేసే టెలిఫోన్ మాట్లాడలే నేను, ఇదే లేదు ఆ రోజుల్లో మొబైల్ ఫోన్ అసలు దీని గురించి మాకు తెలియదు, ఇలాంటిది వదిలేండి.
ఒక టెలిఫోన్ ఇన్స్ట్రుమెంట్, ల్యాండ్లైన్ ఇన్స్ట్రుమెంట్ మార్కెట్లో కొంటే ఇట్ వాజ్ ఎ క్రైమ్. అందుకనే దుర్మార్గులు ఈ దేశం మొత్తంలో కలిపితే ఆనాడు 70 లక్షల టెలిఫోన్లు ఉంటున్నాయి దేశం మొత్తం కలిపి. ఇప్పుడు శాచ్యురేషన్ వచ్చేదాకా నెలకి 1,80,00,000 టెలిఫోన్స్ వచ్చినాయి. దేశం మొత్తంలో 50 ఏళ్లలో 70 లక్షల టెలిఫోన్లు ఏంటి, ఒక్క నెలకి దేశంలో కొత్తగా 1,80,00,000 టెలిఫోన్లు ఏంటి? ఒక్కసారి చూడండి నంబర్స్. 50 yearsలో ఆల్ ఆఫ్ ఇండియా ఓన్లీ 70 lakh టెలిఫోన్స్. ఎవ్రీ మంత్ వీ యాడెడ్ 1,80,00,000 టెలిఫోన్స్. ఎందుకని? ఒక్కసారి టెక్నాలజీ అలౌ చేసాం, కాంపిటీషన్ అలౌ చేసాం, గవర్నమెంట్ మొనోపొలీ తీసేసాం. ఇగ్నైటెడ్ మైండ్స్ ఆ పనే ఇంకో 30 ఏళ్ల ముందు చేస్తే ఈ దేశం ఎంత అద్భుతంగా ఉండేది ఊహించండి మీరు. కానీ ఈవేళ పరిస్థితి ఏంటి? 100 కోట్ల మొబైల్ టెలిఫోన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ నో మొబైల్ టెలిఫోన్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. రోజుకి 5 లారీ లోడ్స్ ఎ డే. రఫ్లీ యు ఆర్ టాకింగ్ అబౌట్ 10 lakhs to 15 lakh టెలిఫోన్స్ ఎ డే ఆర్ ఇంపోర్టెడ్. మీరు ఒకసారి మెడ్రాస్ పోర్ట్కి వెళ్ళి చూడండి, ట్రక్ లోడ్సే. మొన్ననే ప్రైమ్ మినిస్టర్ ఒక మాట అన్నాడు, ఆయన చాలా కాలం తర్వాత అలాంటి గట్టిగా పోట్లాడుతాం చాలా కాలం నుంచి, మొన్న ఒక్కసారి అన్నాడు నోరు విప్పాయన. బై 2018 ఇండియా విల్ ఇంపోర్ట్ యాన్యువల్లీ $300 billion వర్త్ ఎలక్ట్రానిక్ గూడ్స్. అంటే ఆల్మోస్ట్ రోజుకి $1 billion. అంటే ఈవేళ లెక్కన రోజుకి సుమారుగా 6,000-6,500 కోట్ల రూపాయలు రోజుకి, ఓన్లీ ఎలక్ట్రానిక్ గూడ్స్. కెన్ ఇండియా ఎవర్ బికమ్ ప్రాస్పరస్? ఇదే కనుక ఇండియాలో మ్యాసివ్గా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇండస్ట్రీని మనం ఎంకరేజ్ చేసి దానికోసం ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టేసి, ఇప్పుడు వెంటనే మనం తట్టుకోలేం పోటీకి, ఎందుకంటే చైనా చాలా ముందుకు వెళ్ళిపోయింది. వాడిని తట్టుకోవడం కోసం రకరకాల రూపాల్లో హిడెన్గా, పబ్లిక్గా, ప్రైవేట్గా దేర్ ఆర్ 100 ways ఆఫ్ గివింగ్ సబ్సిడీస్. మన వాడికి మనం ఇచ్చుకోవాలంటే ఎవడు ఆపేవాడు ఉండడు. ఈ WTO ఇవన్నీ దాన్ని దేర్ ఆర్ వేస్ ఆఫ్ ఓవర్కమింగ్ దమ్. విపరీతమైన సబ్సిడీస్ అన్ని రకాలుగా ఇచ్చేసి నువ్వు తట్టుకునే రకాల నిర్మాణం చేయవయ్యా, అక్కడ 5,000 రూపాయలకు వస్తుంటే నీకు 10,000 అయితే ఇదిగో 5,000 రూపాయలు నేను సబ్సిడీ ఇంకో రూపంలో ఇచ్చేస్తాను, నేను అమ్మే మార్కెట్లో. కనీసం ఇండియాలో డిమాండ్ మొత్తం ఇండియన్ ప్రొడక్షనే మీట్ కావాలి అని గట్టిగా పట్టుదలతో వరకు పూనుకున్నట్టయితే కనీసం ఈ దేశంలో 1 కోటి మందికి ఉపాధి లభిస్తుంది. 1 crore యంగ్ పీపుల్ విల్ గెట్ జాబ్స్ ఓన్లీ ఇన్ దిస్ వన్ సెక్టర్. $300 billion యాన్యువల్లీ ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి, డాలర్ అవసరం తగ్గిపోతుంది. ఆ స్థాయి వచ్చిన తర్వాత 4-5 ఏళ్ళు పోతే మనం ఎవరికి తెలివి తక్కువ వాళ్ళం కాదు. 4-5 ఏళ్ళు పోతే వీ నో హౌ టు బీట్ ద కాంపిటీషన్. ఇనిషియల్గా కొంచెం ఆ శక్తి వచ్చి, కాన్ఫిడెన్స్ వచ్చి, ఆ ఎక్స్పీరియన్స్ వస్తే దెన్ వీ కెన్ ఈవెన్ స్టార్ట్ ఎక్స్పోర్టింగ్. ఒకరోజు స్మార్ట్ ఫోన్స్కి వెళ్ళాం. ఇవాళ చైనా ఈజ్ అ మొనోపలీ ప్రొడ్యూసర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్. ఆల్ యాపిల్ టెలిఫోన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ చైనా. ఐ డోంట్ నో ఇఫ్ యూర్ అవేర్. నో అదర్ కంట్రీ కెన్ కంపీట్ విత్ దమ్. యాపిల్ ఫోన్స్ పెద్ద ఎక్కువ ఉండవు కదా, స్టిల్ దేర్ స్మాల్ నెంబర్. వదిలేద్దాం, తర్వాత చూద్దాం. కనీసం ఈ మిడిల్ లెవెల్లో ఉన్నాయైనా సరే 100% మన డిమాండ్ మనం మీట్ కావాలని చెప్పంటే 1 crore జాబ్స్, 0 ఇంపోర్ట్స్, యూ కెన్ సేవ్ ఫారెన్ ఎక్స్చేంజ్. ఆ తర్వాత డెఫినెట్లీ వీ కెన్ స్టార్ట్ కంపీటింగ్. ఇవాళ ఫార్మస్యూటికల్స్లో చైనా కెనాట్ కంపీట్ విత్ అస్. వీఆర్ వే అబౌట్ చైనా. ఇంటర్నేషనల్ మార్కెట్లో మీకు ఎయిడ్స్కి మందులు కావాలి, మందులు వచ్చినాయి, రిట్రోవైరస్ డ్రగ్స్ వచ్చినాయి. ఆఫ్రికాలో తీవ్రమైన ప్రాబ్లం అంటే పూర్ కంట్రీస్ కాబట్టి అక్కడ ధరలు తగ్గించాలంటే అమెరికన్ కంపెనీస్ నథింగ్ డూయింగ్ అన్నారు, స్కై రాకెట్ చేశారు. ఇండియన్ కంపెనీస్ మార్కెట్లోకి వెళ్ళగానే ఒక్కసారిగా ప్రైస్ 95% తగ్గిపోయింది. వాట్ వాజ్ 100 rupees బికేమ్ 5 rupees. ఆ కంపెనీలన్నీ దివాలా తీసేసినాయి, వదిలేసినాయి. ఇంకా వి బికేమ్ మొనోపలీ హోల్డర్స్. వీఆర్ హెల్పింగ్ ద వరల్డ్, వీ ఆల్సో షోడ్ అవర్ స్ట్రెంగ్త్. మనకు అంత స్ట్రెంగ్త్ ఉంది అంటే ఒక్కసారి అవకాశం ఇస్తే వీ కెన్ బీట్ ద వరల్డ్. అవకాశం ఇవ్వాలిగా. ఇగ్నైటింగ్ మైండ్స్ అంటే యూ మస్ట్ ఫైండ్ సొల్యూషన్స్ టు రియల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా. వీ హ్యావ్ ద రిసోర్సెస్, వీ హ్యావ్ ద టెక్నాలజీ. ఈవేళ ఎటు చూసినా నీళ్లున్నాయి. వాటర్ ఎవ్రీవేర్ బట్ నాట్ ఎ డ్రాప్ టు డ్రింక్. కోల్రిడ్జ్ అన్నాడు, వాటర్ ఎవ్రీవేర్ బట్ నాట్ ఎ డ్రాప్ టు డ్రింక్. కానీ గ్రామాల్లో తాగడానికి మంచినీళ్ళు లేవు. మేఘాలయ హ్యాస్ ది వరల్డ్స్ హైయెస్ట్ రెయిన్ఫాల్. చిరపుంజి విన్నారు కదా. దాని తర్వాత ఈ మధ్య మౌంట్ సిరమో ఇది ఇంకోటి ఉంది, నేను అక్కడికి వెళ్ళాం కానీ పేరు మర్చిపోయినాను. మోసింగ్రామ్, దట్ హ్యాస్ నౌ ది హైయెస్ట్ రెయిన్ఫాల్. డూ యు నో వాట్? In the place with the highest rainfall in the world, there is shortage of drinking water in summer. World's highest rainfall in Meghalaya,
హండ్రెడ్స్ ఆఫ్ విలేజెస్ ఆఫ్ నో డ్రింకింగ్ వాటర్ ఇన్ సమ్మర్. ప్రపంచంలో మరి ఎక్కడైనా సాధ్యమా? ఈ దిక్కుమాలిన గాడిదలోని ఈ దేశంలో తప్ప. కేరళ హ్యాస్ ద సెకండ్ హైయెస్ట్ రైన్ఫాల్ ఇన్ ఇండియా, 2000 millimeters, double of Andhra Pradesh, double of coastal Andhra Pradesh actually. But in summer, even in Kerala, hundreds of villages have no drinking water. Double lakana, annually in Andhra Pradesh alone, under Employment Guarantee Act, we are spending 5,000 crores every year. 5,000 crores. ఈ రెయిన్ వాటర్ వచ్చిన ప్రతి డాప్ని కూడా హార్వెస్ట్ చేసి భూమిలోకి ఇంక ఏర్పాటు చేస్తే యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ డ్రింకింగ్ వాటర్ షార్టేజ్ ఎనీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఇన్స్టెన్స్ విత్ దిస్ మనీ. మనీ ఈజ్ దేర్. డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఓట్ల కోసం అని చెప్పని. బట్ వనరులు పెంచట్లా. ఇగ్నైటింగ్ మైండ్స్. టెక్నాలజీ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, బుద్ధి లేదు. బుద్ధి మాంద్యం ఉంటే డబ్బెంతున్నా టెక్నాలజీ ఎంతున్నా పనికిరాదు. కరప్షన్. టెలిఫోన్లో ఆనాడు మాకు అంత వెయిట్ చేస్తే 3 ఏళ్ళు వెయిట్ చేసి 8,000 రూపాయలు కడితే టెలిఫోను శాంక్షన్ అయిందని చేసి మేము ఎగిరి గంతేస్తే ఇంట్లో టెలిఫోన్ కనెక్షన్ పెట్టాలంటే లంచం ఇవ్వాలి. ఆస్క్ యువర్ పేరెంట్స్. ఇల్లు మారితే ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి ఫోన్ షిఫ్ట్ చేయాలంటే లంచం ఇవ్వాలి. నెలకు 15 రోజులు ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఉండేది, నిజంగా అవుట్ ఆఫ్ ఆర్డర్ ఉండేది. మళ్ళీ ప్రతిసారి రిపేర్ చేయాలంటే మళ్ళీ పక్కింటికి వెళ్ళి ఫోన్ చేసి వాడు వస్తే మళ్ళీ వాడికి లంచం ఇవ్వాలి. మీ అందరికీ ఫోన్లు ఉన్నాయి కదా, మీలో లంచాలు ఎవరిని ఇచ్చారా మీ ఫోన్ కోసం అని చెప్పని? ఎనీబడి? మనమంతా మహాత్ములు అయిపోయామా? ఎందుకు పోయింది అవినీతి? ఎట్లా పోయింది? కాంపిటీషన్ అండ్ టెక్నాలజీ. అన్నిటికీ ఒకటే మందు లేదు. కానీ అవినీతి నిర్మూలించడానికి కూడా ఇఫ్ యు నో వాట్ ఈస్ ద కాజెస్ ఆర్ మెనీ. ఒక్కో చోట ఒక్కోటి. టెలిఫోన్లో అది కారణం, కాంపిటీషన్ లేకపోవడం. పోలీస్ స్టేషన్లో మీరు కాంపిటీషన్ క్రియేట్ చేయలేరు. అక్కడ ట్రాన్స్పరెన్సీ అండ్ సిటిజన్ సర్వీసెస్ గ్యారంటీస్. ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు కాంపిటీషన్ సృష్టించలేరు. అక్కడ సర్వీస్ గ్యారంటీ లా మరొకటి. డీటెయిల్స్కి వెళ్ళక్కర్లా. కానీ ఒక్కోదానికి ఒక పద్ధతి ఉన్నది. రైల్వే రిజర్వేషన్లో పూర్వం చచ్చేవాళ్ళం. ఇవాళ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ ఎనీబడి కెన్ గో టు ఏ కంప్యూటరైజ్డ్ ఆఫీస్ అండ్ గెట్ రిజర్వేషన్. If you are not getting a reservation, you will get a wait-listed number. You can verify on your internet any moment. 195 తగ్గిపోయింది. అక్కడ టెక్నాలజీ అండ్ ట్రాన్స్పరెన్సీ. 2G స్పెక్ట్రమ్ ఉన్నది, లేకపోతే ఐరన్ ఓర్ మైనింగ్ ఉన్నది, కోల్ మైనింగ్ ఉన్నది. కాంపిటేటివ్ బిడ్డింగ్ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఇవేమి అసాధ్యమైనవి కాదు. దీనికి ఏదో మనుషులందరూ మహాత్ములు కావాలి, మనం అందరం భారతదేశంలో మహాత్ములు కాదు కాబట్టి ఎట్లా ఉంది. ఇవన్నీ దొంగ మాటలు. భారతదేశంలో ప్రజలు మిగతా వాళ్ళ వరకంటే తక్కువ వాళ్ళు కాదు. నిజమే. వీ హ్యావ్ టు ఆల్సో లెట్ అవర్ ఫెలో కంట్రీమెన్ అండర్స్టాండ్. చట్టాన్ని మనం పాటించాలి అని. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తే మనమే దెబ్బతింటాం రేపు పొద్దున. మనకు అసౌకర్యం ఉంటుంది, ప్రాణాలు పోతాయి అని మనం అర్థం చేసుకుని ప్రతిదానికి బెత్తంతో కొట్టడం కూడా మనకు కూడా కొంత కాన్షియస్నెస్ ఉండాలి. దానిలో అనుమానం లేదు. కానీ ద సెంట్రల్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ బికాజ్ వీఆర్ ఆల్ బ్యాడ్. మనిషిలో నిజాయితీ పెంచడానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. గవర్నమెంట్ ఆఫీసుకు పోతే ఆ 100 రూపాయలు ఇచ్చి పని చేయించుకోకపోతే 15 సార్లు తిరిగి 3 నెలలు వెయిట్ చేసి టెన్షన్ ఫీల్ అయిపోయి హ్యూమిలియేషన్ ఫీల్ అయిపోయేటైతే దీని దుంప తగ్గి గొడవ అంతేందుకు 100 రూపాయలు ఇచ్చేద్దామని అందరూ వెళ్ళిపోతారు మార్గానికి. అప్పుడు వాడిని తిరిగితే లాభం లేదు. ఆ 100 రూపాయలు ఇవ్వకుండా పని అయ్యే మార్గం ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్గా దానికి వచ్చేస్తుంది. కరప్షన్ని పూర్తిగా అంతం చేయాలంటే బ్యూటిఫుల్ మార్గాలు ఉన్నాయి. ఈ దేశంలో కొన్ని సాధించాం. పోస్ట్ ఆఫీస్లో కరప్షన్ ఎప్పుడు చూసారా మీరు? మరి వాళ్ళు పోస్ట్ ఆఫీస్ ఈ దేశంలో ఉందేగా, అది గవర్నమెంట్ ఆఫీసేగా. ఇఫ్ యూ డూ ద రైట్ థింగ్స్, ఇఫ్ యూ బిల్డ్ రైట్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, క్రియేట్ రైట్ కైండ్ ఆఫ్ ఇన్సెంటివ్స్, యూ క్యాన్ కర్బ్ కరప్షన్. ఎక్కడో అక్కర్లా, మన దేశంలో ప్రూవ్ అయింది. ఎన్నో ఆర్గనైజేషన్స్లో, ఇస్రోలో కరప్షన్ లేదు పెద్దగా, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో లేదు, కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో లేదు కరప్షన్, కొన్నిట్లో విపరీతంగా ఉంది. అగైన్ ఇగ్నిషన్ ఆఫ్ మైండ్స్. వాట్ ఈస్ ద వే? How do you address this challenge అని చెప్పన్నది. We can change this country. We will change the country because if we don't change the country, who are going to be the sufferers? In particular, your generation. మాకేమీ పెద్ద ఏం లేదు. We are all people of the past. You are the ones with future. You constitute 70% of India below 35 years of age. Every year, about 1 crore 20 lakhs of you are coming out for jobs. Actually, every year 1 crore 70, 1 crore 80 lakh people are coming into the market.
బట్ వాళ్ళలో మిగతా 50-60 lakhs ఇద్దరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ దే డోంట్ నీడ్ ఎ జాబ్ ఆర్ వాట్ ఎవర్. బట్ 1 crore 20 lakh పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ సీకింగ్ జాబ్స్. ఈ జాబ్స్ క్రియేట్ కాకపోతే, ఈ ఆపర్చునిటీస్ రాకపోతే, అందరికీ ఆదాయాలు పెరగకపోతే, ఈ టెక్నాలజీ అందరికి అందుబాటులో లేకపోతే, లాస్ట్ పర్సన్కి ఆపర్చునిటీస్ రాకపోతే, వాట్ కైండ్ ఆఫ్ ఎ కంట్రీ ఆర్ వి బిల్డింగ్? ఆడపిల్ల బయటకు వెళ్తే వాళ్ళ సెక్యూరిటీ లేదా? నగలు వేసుకెళ్తే ఎవరు చైన్ లాగుతారో తెలియదు మనకి. ఏ బంద్ ఎప్పుడవుతుందో మనకు తెలియదు. ఎకానమీ ఏమైపోతుందో తెలియదు. ఎంతో కష్టపడి పేరెంట్స్ బోళ్ళని త్యాగాలు చేసి మరి మీ అంతా ఎంసెట్కో మరో దానికి వెళ్ళి రాత్రింబవాళ్ళు బట్టి వాళ్ళంతా రుద్దించి మిమ్మల్ని అందరిని ఏడిపించి కన్నీళ్లు కార్పించి, మీలో చాలామంది ఆ కన్నీళ్లు కార్చారు కదా ఎంసెట్కి వెళ్ళి. ఇంత చేసి ఆ తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళి కష్టపడి మార్కులు తెచ్చుకుంటే బయటకు వస్తే ఏం బతుకుతామో తెలియదు. దిస్ ఈజ్ నాట్ ద వే మస్ట్ స్ట్రక్చర్ సొసైటీ. వీ కెన్ ఈజీలీ చేంజ్ ఇట్. It is well within our capability if we ignite our minds, if we know exactly what needs to be done and how to do it. And then we use our collective power. డెమోక్రసీలో కలెక్టివ్ పవర్ అంటే మూడే ఉన్నాయి. ఒకటి నాలెడ్జ్, ఇగ్నిషన్ ఆఫ్ మైండ్స్. రెండు స్పీక్ అవుట్ కలెక్టివ్లీ. ఊరికే ఈ కులం మీద ఆ కులం, ఈ మతం మీద ఆ మతం, తెలంగాణ మీద కోస్తాంధ్ర మీద తెలంగాణ. దిస్ ఈజ్ నాట్ డెమోక్రసీ, దిస్ ఈజ్ ఇడియసీ. వీ హ్యావ్ టు ఫైట్ కలెక్టివ్లీ ఫర్ వాట్ వీ నీడ్, వాట్ ఈజ్ అవర్ ఎంటైటిల్మెంట్, వాట్ ఈజ్ అవర్ రైట్. మూడు ఓట్. హౌ మెనీ ఆఫ్ యూ రిజిస్టర్డ్ as voters? Okay, near 100%. I'm proud of you. You must register as voters and you must vote. అరే నా ఓట్ ఏంటి? నో, నెవర్ థింక్ దట్ వే. ఒక్కరోజు మార్పు వస్తుందా? నేను అంటలా మాట. కానీ వితౌట్ యువర్ ఓట్ అసలు మార్పు వస్తుందా? నెవర్. ఒక్కసారి ఓటేస్తే అమ్మ వీళ్ళంతా ఓటేస్తున్నారు, వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, కులానికి మతానికి కాకుండా వేస్తున్నారు, ఓ ప్రాంతానికో మరదానికి కాకుండా వేస్తున్నారు, వాళ్ళు మంచి ఆలోచన చేస్తున్నారని చెప్పి అనగానే ఇదే పార్టీస్ మారిపోతాయి. మన నుంచి ప్రెషర్ రాగానే ఢిల్లీలో మామూలుగా ఈ దేశంలో ఏమయ్యేది? ఒకటికి 30, ఇంకోటి 27 సీట్లు వస్తే మెజారిటీ కొంచెం అటు ఇటుగా ఉంటే వాడు పోటీలు పడి కొనేసేవాళ్ళు మిగతా వాళ్ళందరినీ, అంతే కదా? అర్జెంట్ గవర్నర్ దగ్గరికి పరిగెట్టేవాళ్ళు, నన్ను పిలువు అని చెప్పని. ఇప్పుడు ఏమంటున్నారు? నేనొద్దు అంటున్నారు. అంటే ఒక్కసారి జనం మేలుకోగానే మన పిచ్చి పనులు చేసి అధికారంలోకి వస్తే జనం క్షమించరు అని పార్టీలకు అర్థమైంది. ఇదే పార్టీ చూసారా? నిన్న ఇదే పార్టీలు భయంకరంగా ప్రవర్తించినాయి, ఇవాళ అదే పార్టీలు చాలా డిగ్నిఫైడ్గా ప్రవర్తిస్తున్నాయి. ఎందుకని మనం మేలుకున్నాం అన్నది వాళ్ళకి అర్థమైంది. ఎక్కడ ఆఫ్టర్ ఆల్ ఇంత పెద్ద దేశంలో ఒక్క నగరంలో కొంతమేరకు మేలుకున్నాం అంతే. ఇదేం పెద్ద ఇళ్ళకి కానీ పండుగ కాదు. ఆ మాత్రానికి వీళ్ళంతా కూడా జాగ్రత్త పడుతున్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నారు. అల్టిమేట్లీ ఇట్స్ యువర్ ఓట్, ఇట్స్ యువర్ ఫ్రీడమ్, ఇట్స్ యువర్ అండర్స్టాండింగ్. దెర్ ఇస్ నో అదర్ మీన్స్ ఆఫ్ చేంజ్ ఇన్ ద కంట్రీ. ఏదో మ్యాజిక్తోనో గిమ్మిక్తోనో ఎవడో హీరో వస్తేనో ఏం ఉండదు. మీరే హీరోలు, మీ జీవితాల్లో మీరే హీరోలు. ఇంకొకటి మీకు ఎంత మేరకు హీరో అంటే మీ జీవితాలని ప్రభావితం చేసినంత వరకు మాత్రమే హీరో, అంతకుమించి కాదు. యూ హ్యావ్ ఎ ప్రైస్లెస్ ఆపర్చునిటీ. లెట్ మీ కంక్లూడ్. చరిత్రలో ఎప్పుడూ లేనంత వనరులు మనకున్నాయి. నేను జిల్లా కలెక్టర్గా ఒక జిల్లాలో 2 లక్షల ఎకరాల ఇరిగేషన్ తీసుకొచ్చాను. 1,00,000 కుటుంబాలని శాశ్వతంగా బెదరికం నుంచి 2 ఏళ్లలో బయటపడేశాను. అప్పటిదాకా రాష్ట్రం మొత్తం 22 జిల్లాల్లో, హైదరాబాద్ మినహాయించి 22 జిల్లాల్లో 20 ఏళ్లలో కేవలం 1,00,000 ఎకరాల లిఫ్ట్ ఇరిగేషన్ జరిగితే అది పూర్తిగా గవర్నమెంట్ డబ్బులతో 10,000 రూపాయలు 15,000 రూపాయలు పర్ ఏకర్ ఖర్చుతో ఆ ఒక్క జిల్లాలో కేవలం 2 ఏళ్లలో 22 జిల్లాల్లో 20 ఏళ్లలో 1,00,000 ఎకరాలు జరిగితే ఒకే ఒక్క జిల్లాలో 2 ఏళ్లలో 2 లక్షల ఎకరాలు జరిగింది. అక్కడ 15,000 రూపాయలు ఎకరా ఖర్చు అయితే ఇక్కడ 2,000 రూపాయలు పర్ ఏకర్. అక్కడ మొత్తం గవర్నమెంట్ ఖర్చు పెడితే ఇక్కడ ఓన్లీ 50% గవర్నమెంట్ ఖర్చు, మిగతా అంతా కూడా రైతుల ఖర్చు, లేకపోతే బ్యాంకుల నుంచి రైతులు అప్పు తీసుకున్నారు. అంత స్పెక్టాక్యులర్ రిజల్ట్స్ వచ్చినాయి. అంత పొటెన్షియల్ ఈ సమాజానికి ఉన్నది. దానికి నాకు ఆనాడు కావాల్సిన డబ్బులు 42 కోట్లు మొత్తం ఖర్చు అయితే గవర్నమెంట్ నుంచి కావాల్సింది ఒక 21 కోట్లు. 21 కోట్ల డబ్బు కోసం అంత పెద్ద పని జరుగుతుంటే 1,00,000 కుటుంబాలని శాశ్వతంగా బేదరికం నుంచి బయట తీసుకొస్తుంటే నా తల ప్రాణం తొక్కొచ్చింది. ఈవేళ ప్రతి కలెక్టర్కి ప్రతి ఏడాది ఒక ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద 200 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. అంత రిసోర్సెస్ పెరిగినాయి, అంత అవకాశాలు పెరిగినాయి. మనకి బుద్ధి ఉండాలి కానీ, ఏం చేయాలో తెలియాలి కానీ, నాయకత్వ లక్షణాలు ఉండాలి కానీ అద్భుతమైన పనులు చేసే అవకాశాలు ఇవాళ ఉన్నాయి. వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్ ప్రొవైడెడ్ దెర్ ఆర్ 2 ప్రొవైజర్స్.
మనందరికీ ఒక ప్యాషన్ ఉండాలి. తెలివితేటల్లో మనం అందరం సమానం. పుట్టుకతో దేవుడు కానీ ప్రకృతి కానీ మనందరికీ సమానమైన శక్తులను ఇచ్చింది. కొంచెం అటు ఇటు మైనస్ ఒక 5% తేడా ఉండొచ్చు, కానీ మౌలికమైన తేడాలు లేవు. కానీ ఈ దేశంలో ఇప్పటికి కూడా 180 మంది పిల్లల భవిష్యత్తు ఆ బిడ్డలు పుట్టిన నాడే, ఆ బిడ్డలు పుట్టిన కుటుంబాన్ని బట్టి ఏ తల్లి గర్భాన బిడ్డ పుట్టిందన్న కారణంగా నిర్ణయం అవుతున్నది. ఇట్ ఈస్ నాట్ నేచర్ ఆర్ గాడ్ దట్ ఈస్ డిసైడింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. ద సొసైటీ ఈస్ డిస్క్రిమినేటింగ్ అండ్ డినయింగ్ ఫ్యూచర్ టు ద బల్క్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు దిస్ కంట్రీ, ఇన్సల్ట్ టు హ్యుమానిటీ, ఇన్సల్ట్ టు మోడర్నిటీ. వేరెవర్ వి ఆర్, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, ఏ రాష్ట్రమైనా సరే, ఈ దేశంలో ఏ తల్లి గర్భాన ఓ బిడ్డ పుట్టినా, ఒక కూలీ కొడుకు కూతురు రేపొద్దున ఒక కలెక్టర్ కొడుకుతో మంత్రి కూతురుతో పోటీ పడే వ్యవస్థ రాకపోయినట్టయితే, ప్రతి బిడ్డకి పనికొచ్చే చదువు, పనికి మాలిన చదువు కాదు, నిజంగా జీవితంలో వాళ్ళని ఎంపవర్ చేసే చదువు, వాళ్ళని ప్రొడక్టివ్ మెంబర్స్ ఆఫ్ సొసైటీగా మార్చే చదువు, వాళ్ళ ఆదాయాన్ని పెంచే చదువు, ఆత్మవిశ్వాసాన్ని కలిగించే చదువు అందకపోయినట్టయితే అవర్ లైవ్స్ ఆర్ అబ్సల్యూట్లీ వేస్ట్ఫుల్. అవర్ ప్రైమరీ గోల్ షుడ్ బి ఎవ్రీ చైల్డ్ మస్ట్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. ఎందుకు ఇది ముఖ్యం అంటే మీరు అనొచ్చు, సార్ అందరూ స్కూల్కి వెళ్తున్నారు కదా, అంతా బాగానే ఉంది కదా అని. నాట్ ట్రూ. ఈ మధ్య 74 దేశాల మధ్య సర్వే జరిగింది. 15 ఏళ్ల వయసులో ఈ పిల్లలంతా ఏం నేర్చుకుంటున్నారు ఆ స్కూళ్ళలో అని చెప్పి నాకు సర్వే జరిగింది. ఏం లేదు, 3 టెస్ట్ చేశారు. లాంగ్వేజ్, కమ్యూనికేషన్, ఎంత అర్థం చేసుకుంటున్నారు, ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారన్నది. 2 సింపుల్ అరిథమెటిక్, మ్యాథ్ని ఏ రకంగా ఉపయోగిస్తారు డే టు డే లైఫ్లో. కాంప్లికేటెడ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అడగల వాళ్ళు, సింపుల్ థింగ్స్. 3 లాజిక్, నోన్ ఫ్యాక్ట్స్ నుంచి, అబ్జర్వ్డ్ ఫ్యాక్ట్స్ నుంచి కంక్లూజన్స్ ఎట్లా డ్రా చేస్తున్నారు. దట్స్ వాట్ లాజిక్ అండ్ సైన్స్ ఆర్ అబౌట్. పెద్ద ఫార్ములా గేమ్లు అడగల. ఈ 3 74 దేశాల మధ్య. ఇండియా వాజ్ వన్ ఆఫ్ ద కంట్రీస్. అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్, ఇండియా, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. ఇండియా ర్యాంక్ ఎంతో తెలుసా మీకు? 73rd. మనకు సిగ్గుండాలనా? మనం ఏమనుకుంటాం, మామూలుగా ఇండియా టాప్ 10లో 15లో 20లో అన్నా ఉంటుందని. 73rd. కిర్గిజిస్తాన్ అని ఒక దేశం దానిలో ఉంది. వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం బతికిపోయాం, లేకపోతే 74th అయ్యేవాళ్ళం. చైనా వాజ్ నెంబర్ 1. నాట్ అమెరికా, నాట్ బ్రిటన్, నాట్ జర్మనీ, నాట్ జపాన్, నాట్ స్కాండినేవియా. చైనా. అంటే పెద్ద డబ్బు ఉండక్కర్లా, ప్యాషన్ ఉండాలి. Every last child in my country must have an opportunity. They must have minimum proficiency in language, in math, in logic. That is what life is about. Then they can compete. అందరిని మనుషులు సమానం చేయమని అంటలా. ఒకడు బాగా డబ్బు అనుకుంటున్న పెట్టాడు, మంచి కారు ఉంటుంది, మంచి భోగంలో పోతాడు, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. వాడు 1000 రూపాయలు భోజనం చేస్తాడు, ఒక్కొక్క మీలు తినండి, నాకు అభ్యంతరం లేదు. బట్ ఎవ్రీ చైల్డ్ మస్ట్ బి ఎంటైటిల్డ్ టు హ్యావ్ డీసెంట్ ఎడ్యుకేషన్ సో దట్ నో మ్యాటర్ వేర్ యూర్ బోర్న్, యూ మస్ట్ బి ఏబుల్ టు కంపీట్ విత్ దోస్ హూ హ్యావ్ ది బెస్ట్ ఆపర్చునిటీ. అది లేకపోతే వీ కెనాట్ బిల్డ్ అవర్ కంట్రీ, వీ కెనాట్ బికమ్ ప్రాస్పరస్, వీ కెనాట్ నో పీస్ అండ్ హార్మనీ ఇన్ సొసైటీ. దే విల్ బి వయలెన్స్, దే విల్ బి బ్లడ్ షెడ్, దే విల్ బి క్రైమ్, దే విల్ బి ఇన్సెక్యూరిటీ. రెండోది, మనది చాలా కాంప్లెక్స్ కంట్రీ. కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు. మన రాష్ట్రంలో చూస్తున్నాం కదా ఇవాళ, ఆంధ్ర, తెలంగాణ. కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం. ఎట్లాగా కలెక్టివ్గా మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందామని లేకుండా ఒకడి మీద ఒకడు ద్వేషాలు పెట్టుకుని, అసూయలు పెట్టుకుని, అభద్రత పెట్టుకుని, మన బతుకులు నరకం చేసుకుని కాట్ల కుక్కల్లాగా కొట్టుకు చస్తున్నాం. తెలుగు స్పీకింగ్ పీపుల్, బ్రదర్ అగేన్స్ట్ బ్రదర్, సిస్టర్ అగేన్స్ట్ సిస్టర్. వీ నీడ్ పీస్ ఫర్ అవర్ పీపుల్. వీ కెనాట్ అలౌ అవర్ పీపుల్ టు ఫైట్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు హ్యుమానిటీ అండ్ మోడర్నిటీ. వీ మస్ట్ ఫైండ్ ఆన్సర్స్. అలాగే క్యాస్ట్ రిజర్వేషన్, వీడు కావాలంటాడు, ఆడు వద్దంటాడు. ఆ గుర్జర్లు, మేనాలు రాజస్థాన్లో మీరు కొంతమంది ఫాలో అయి ఉంటారు. వాడు ఎస్టీ కావాలంటే మేనాలు కాదంటారు, బీసీ అంటే ఇంకోటి కాదంటాడు, గందరగోళం తన్ను వస్తున్నారు. లేకపోతే మరో చోట ఈ మతం ఆ మతం. ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు హ్యుమానిటీ. మన ఎవ్వరం కూడా పుట్టుకతో ఫలానా కులంలో పుట్టాలా, ఫలానా మతంలో పుట్టాలా, ఫలానా భాషలో పుట్టాలా, ఈ దేశంలో పుట్టాలా, ఈ ప్రాంతంలో పుట్టాలని కోరుకోవాలా. కాకతాళీయంగా పుట్టాం. సాటి మనిషిని వాడు పుట్టిన పరిస్థితులను బట్టి నిర్ణయం చేస్తే వాడు ఎలాంటి వాడో, ఆమె ఎలాంటిదో. ఆడ కాబట్టి ఒకటి, మగ కాబట్టి ఇంకొకటి, ఫలానా కులం కాబట్టి ఎట్లాగా, ఇంకో కులం కాబట్టి ఎట్లాగా, తెలంగాణ కాబట్టి ఎట్లాగా, కోస్తాంధ్ర ఎట్లాగా, రాయలసీమ ఎట్లాగా. ఈ రకంగా అంచనా వేయడం కంటే మూర్ఖత్వం, ఉన్మాదం, దుర్మార్గం ఇంకేమన్నా ఉందా?
Would you like to be judged by not your character, your accomplishment, your ability, but because you happen to accidentally be born as a girl, or in India, or in Andhra Pradesh, or in Hyderabad, or in Karimnagar, or in Warangal, or in Kadapa, or in Maharashtra, or in China, or Pakistan for that matter? Is that modernity? How can a nation prosper if we do not know how to reconcile our interests? ఎలాగ అందరినీ కూడా పెంచి ఏర్పాట్లు చేయాలి. 2 రాష్ట్రాలు ఏర్పాటు చేసుకుందాం, 3 చేసుకుందాం, లేదంటే కలిసి ఉందాం, ఏదో మల్లగొల్లలు పడదాం. దేర్ ఆర్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ వాట్స్ సో ఎవర్. మీరు యునైటెడ్ ఆంధ్రాగా కలిసి ఉంచిన 2-3 రాష్ట్రాలు ఏర్పడిన ఇట్ హార్డ్లీ మేక్స్ ఎనీ డిఫరెన్స్. అంతా కూడా రాజకీయం కోసం, తాత్కాలికంగా ఎమోషన్స్ తప్ప ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఐ గ్యారంటీ. ఒక్క గ్రెయిన్ ఫుడ్ పెరగదు, ఒక్కడికి అదనంగా ఆహారం రాదు, ఒక్కడి కొత్తగా ఉపాధి రాదు, ఒక్కడి బతుకు బాగుపడదు. ఇట్లా ఉన్నా అట్లా ఉన్నా కూడా నాన్ ఇష్యూస్ని ఇష్యూస్ చేసి రాజకీయం చేతిలో సమితులైపోయి అమీతుమీ తేల్చుకుంటామని, ఇక నా పార్టీ వాడో, నా కులం వాడో, నా మతం వాడో, ప్రాంతం వాడో నన్ను ఆదుకోవడానికి వచ్చాడు కాబట్టి వాడు దొంగ అయినా, గోండా అయినా, హంతకుడైనా, మానభంగం చేసిన, అవినీతిపరుడైనా, దేశాన్ని దోచుకున్న వాడికే నా ఓటు. ఇంకెలాగా? హౌ ఆర్ వి గోయింగ్ టు మేక్ అవర్ డెమోక్రసీ బెటర్? హౌ ఆర్ వి గోయింగ్ టు మేక్ అవర్ లైఫ్స్ బెటర్? వీ హ్యావ్ టు ట్రాన్సెండ్ అవర్ డిఫరెన్సెస్. వీ హ్యావ్ టు లర్న్ మనందరికీ కామన్ గోల్స్ ఉన్నాయని. నాట్ బికాజ్ వీఆర్ ఏంజల్స్, నాట్ బికాజ్ వీఆర్ ఆల్ మహాత్మా గాంధీస్, బికాజ్ వీఆర్ ప్రాక్టికల్ సెన్సిబుల్ హ్యూమన్ బీయింగ్స్. మనకు సెల్ఫిష్నెస్ ఏంటంటే తెలుసు కాబట్టి. ఎందుకంటే మీరు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత తెలివితేటలున్నా, ఎంత కష్టపడినా, ఎంత గొప్ప ఉద్యోగాలు వచ్చినా, ఎంత గొప్ప వ్యాపారం చేసినా, ఎన్ని కోట్లు సంపాదించినా, వాడో ముఖేష్ అంబానీయ పెద్ద ఇల్లు కట్టాడు, అలాంటి ఇల్లు మీరు కట్టినా పక్కింటి పోరగాడిని కొట్టిన దోమ మీ ఇంటికి కూడా వస్తుంది, మిమ్మల్ని కొడుతుంది, మీ రక్తాన్ని పీలుస్తుంది, మీకు డెంగ్యూ వైరస్ వదులుతుంది. ఎందుకని? దోమలు గొప్ప సోషలిస్టులు. దోమల కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు, డబ్బు లేదు, అధికారం లేదు, హోదా లేదు, అంతస్తు లేదు. దోమలు తమ బాధ్యతను తాము నిర్వర్తిస్తాయి అంతే. ఇది మన ఉమ్మడి అవసరాల కోసం, మన బతుకు కోసం, మన జీవితంలో ఆనందం కోసం, మనం ఎదగడం కోసం, ఈ భూమి మీద ఉన్నంతకాలం సుఖంగా, సంతోషంగా, ఫుల్ఫిల్లింగ్గా, తృప్తిగా బతకడం కోసం. ఇది ఎవరికో మనం త్యాగాలు చేయడంలా, మన కోసం మనం చేసుకుంటున్నాం. అందుకోసం మనం ఒకళ్ళ ప్రయోజనాలు ఇంకోటి కాపాడుకోవాలి. నాకు లాభమైతే వాడికి నష్టం, వాడికి లాభమైతే నాకు నష్టం అనే మూర్ఖపు ఆలోచన నుంచి అందరికీ లాభాన్ని పెంచడం ఎట్లా అనే ఆలోచనకి వెళ్ళకపోయినట్టయితే మనందరం ఒకళ్ళ వేళ్లతో మరొకళ్ళ కళ్ళు పుడుచుకుంటాం, ఒకళ్ళ కోసం మరొకళ్ళు గోతులు తవ్వుతాం, అందరం దానిలో పాతి పెట్టబడతాం. అందరికీ మిగిలిన చివరికి ఊరికి ఉత్తరాన ఆ సమాధిపురాన 6 అడుగుల నెల. ఆ యాస్క్ ఈచ్ ఆఫ్ యూ, మీరు ఆలోచించండి. జేపీ గారు చెప్పారనో మరొకరు చెప్పారనో కాదు, మీరు మీ లైఫ్స్కి వచ్చింది. మా జీవితంలో మీ వయసులో మాకున్న దానికంటే మీకు పరిణతి ఎక్కువ ఉన్నది, మీకు ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నది. ఇవాళ మీరు ఈ సోషల్ మీడియాలోనో ఇంటర్నెట్లోనో వెళుతుంటే మీరు అలవోకగా వెళ్ళిపోతారు. మాలాంటి వాళ్ళందరికీ చాలా కృత్రిమంగా, చాలా బలవంతంగా వెళ్ళాల్సి వస్తుంది. బికాస్ మేము వీఆర్ పాస్ ద ఏజ్, వీ బిలాంగ్ టు ఎ డిఫరెంట్ జనరేషన్. యు ఆర్ మచ్ మోర్ కాన్ఫిడెంట్, యు ఆర్ అసర్టివ్, యు ఆర్ మచ్ మోర్ ఎక్స్పోజ్డ్, యు ఆర్ ఐడియలిస్టిక్. మా రోజుల్లో మాకు కాన్ఫిడెన్స్ లేదు. ప్యాషన్ ఉండొచ్చు, ఐడియలిజం ఉండొచ్చు, కానీ మేము ఇంకా ఆ తెల్లవాళ్ళ పాలన మర్చిపోవాలి. మేము ఇంకా తెల్లవాడు పోయినాక 10 ఏళ్లలోకి పుట్టినవాడు నేను. కాబట్టి ఇంకా మాకు తెల్లవాడు గొప్పవాడు, మేము తక్కువడు ఆ ఆత్మ న్యూనత మాకు అందరికీ ఉండింది. యు ఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ జనరేషన్. యు నో యూ కెన్ బీట్ ద వరల్డ్, యు నో యూ కెన్ బి మ్యాచ్ ఫర్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. యు ఆర్ వెరీ ఫార్చునేట్, యు ఆర్ మచ్ మోర్ కేపబుల్, మచ్ మోర్ ఎక్స్పోజ్డ్. You need to take charge collectively, transcending these differences. I'm proud of all of you. Don't ever let anybody tell you that your generation is inferior. ఎవడన్నా మీకు వచ్చి మేము చాలా గొప్పవాళ్ళం, మా రోజుల్లో మేము తెలియగలవాళ్ళం, మేము కష్టపడేవాళ్ళం, క్రమశిక్షణ వాళ్ళం, నిజాయితీ పరులం, వీళ్ళకి లేదు అని చెప్పంటే ఒక్కటే ప్రశ్న అడగండి. మాస్టర్ మీరంతా అంత గొప్పవాళ్ళు అయితే మీరు కదా ఇప్పటిదాకా ఈ దేశంలో పెత్తనం చేసింది, ఇంత చండాలంగా ఈ దేశాన్ని మీరు ఎందుకు తయారు చేశారని చెప్పి అడగండి. You are not the problem of India, you are the solution of India. My generation and earlier generations, they represent the past. You are the future of this country. Take charge of it, stand tall, be proud, and transform this country and enjoy the fruits of liberty and prosperity. I wish you all the very best. Thank you.